తను అక్క అందరూ తిన్నారా? నన్ను లంచ్ ఏమైనా ఆర్డర్ పెట్టమంటావా? వద్దక్క, ఇప్పుడే షాప్లో కొని తెచ్చేసుకున్నాం. షాప్లోనా? ఏ అమ్మ ఉండలేదా? అ, ఏమైంది తను? అమ్మకి హెల్త్ అంతా బానే ఉంది కదా? ఆ, అదంతా ఏం లేదక్క, వండలేదంతే. సరే. అవును, నాకు 2-3 సార్లు కాల్ చేసావు. ఏమైంది తను? ఏదైనా ప్రాబ్లమా? మ్, బంగారే, ఏ ప్రాబ్లం లేదమ్మా, అందరం బానే ఉన్నాం. నువ్వు అక్కడ పని చూసుకో. అమ్మా, నువ్వు అబద్ధం చెప్తున్నావని నాకు బాగా తెలుస్తుంది. నిజం చెప్పమ్మా. అమ్మా, ఇప్పుడు నువ్వు నిజం చెప్తావా లేదా నన్ను ఇంటికి బయలుదేరమ్మంటావా? ఏ అమ్మా, నువ్వు ఫోన్ తనుకి ఇవ్వు, చెప్తాను. అక్క ఏం మాట్లాడుతున్నావు తను? ఇంత పెద్ద ప్రాబ్లం అయింది. పోలీసులకు ఏమైనా ఫోన్ చేసావా? లేదక్క. సరే, నేను వెంటనే బయలుదేరి వస్తున్నాను. మీ ఎవరికి ఏం కాలేదు కదా? లేదక్క, ఎవరికి ఏం కాలేదు. కరెక్ట్ టైంకి మావయ్య రవి బావ ఇద్దరూ వచ్చారక్క. వాళ్ళందర్నీ తరిమేశారక్క. వాళ్ళు కానీ సరైన టైంకి రాకపోయి ఉంటే ఏం జరిగి ఉండేదో ఊహించడానికి చాలా భయం వేస్తుందక్క. సరే సరే, మీరు ధైర్యంగా ఉండండి. నేను బయలుదేరి వస్తున్నాను. ఎవరిదంతా చేస్తున్నారు ముందు అది కనిపెట్టాలి. తను, నువ్వు అమ్మకు ఒకసారి ఫోన్ ఇవ్వు. అమ్మా, నీకైనా వాళ్ళెవరో ఏంటో అని తెలిసిందా? తెలియలేదు బంగారే. సడన్ గా రౌడీ వెదలు లోపలికొచ్చారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఊరు వదిలేసి వెళ్ళిపోమ్మన్నారు. ఎవరో పంపిస్తేనే ఇదంతా చేస్తున్నారు బంగారే. ఈ ఏరియాలో మనం చిన్న కొట్లాట కూడా లేకుండా బతుకుతున్నాం. అయినా కూడా ఇంత దూరం వచ్చిందంటే దీని వెనక ఇంకేదో కారణం ఉంది బంగారీ. సరే అమ్మా, నేను చూసుకుంటాను. ధైర్యంగా ఉండండి. నేను ఈవినింగ్ వచ్చి కలుస్తాను. ఇందుకేం కాలేదు కదా? తను బానే ఉంది కదా? బాగా భయపడిపోయింది. ఇప్పటి వరకు ఏడుస్తూనే ఉంది. ఇప్పుడే కాస్త నిదానించింది. సరే, తనని చూసుకోండి. నేను వస్తాను. సరైన టైంకి రవి సార్ అమ్మ వాళ్ళని కాపాడారు. రవి సార్కి థ్యాంక్ యూ చెప్పాలి. అంతకంటే ముఖ్యంగా దీని వెనక ఎవరున్నారో కనిపెట్టాలి. రవి సార్. ఏంటి బంగారి? ఏమైంది బంగారి? చెప్పు బంగారి. ఏమున్నా ఓపెన్ గా చెప్పు. ఏంటి మొహమాటం? నాకు అన్ని విషయాలు తెలుసు. శేషు అంతా చెప్పాడు. ఆహా, అది కాదు రవి సార్. అంటే మీరు మా ఇంట్లో... ఎక్స్క్యూజ్ మీ సార్, ఝాన్సీ మేడం ఫైల్ తీసుకురమ్మన్నారు. ఫైలా? ఏం ఫైలు? జిఎస్టీ ఫైల్ సార్. ఉండండి, నేను తీసిస్తాను. ఓకే మేడం. చూసుకో బంగారి. బంగారి, మీ అమ్మని కావాలని ఆ ఇంట్లో ఫ్రేమ్ చేశారు. అయినా నీకు నిజం తెలిసినప్పటికి కూడా నువ్వెందుకని ఏ యాక్షన్ తీసుకోకుండా ఉన్నావు?
న్యాయంగా చూస్తే నువ్వు ఇది జానుకు చెప్పి పెద్ద గొడవ చేసి ఉండాల్సింది. ఎవరు దీనికి కారణమయ్యారో అందరినీ ఈ ఆఫీస్ నుంచి ఫైర్ చేసేయాలి. కానీ నువ్వేం చేయలేదేంటి బంగారి? మా అమ్మనే మీ అత్త అని తెలిసి మీరెందుకు రవి సార్ ఎవరికీ చెప్పలేదు? ఆ, అది మీ నాన్నకి మీరు చేసిన ప్రామిస్ మాత్రమే కారణం కాదు, దానికి మించి వేరే కారణం కూడా ఉంది కదా. రవి సార్, ఇది మన కుటుంబం. ఇక్కడ మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అందరూ కలిసే ఉంటారు. ఒక కుటుంబంలో అందరూ ఒకేలా ఉండాలని ఏం అవసరం లేదే. దానివల్ల ఒకరి మీద ఒకరు తప్పు అని వేలు చూపించుకుంటూ ఒకరి మీద ఒకరు పగలు తీర్చుకోవడాలు, ఇదంతా కుటుంబానికి మంచిది కాదు. ఇలా పగలు తీర్చుకుంటూనే పోతే కుటుంబం ముక్కలుగా చీలిపోతుంది. అలా అని అన్నిటినీ సహిస్తూ వదిలేయాలని చెప్తున్నావా? నేను అలా చెప్పడం లేదు రవి సార్. ఎవరెవరికి ఎలా చెప్తే అర్థమవుతుందో అలాగే అర్థమయ్యేటట్టు చేయాలి. ఇక్కడ ప్రేమతో మార్చలేని మనుషులు ఎవరూ లేరు. ఇదే నేను ఓపెన్గా మాట్లాడి గొడవ పెట్టుకున్నానే అనుకోండి, దాని పరిణామాలు చాలా పెద్దవిగా ఉంటాయి. చిన్న అన్నది కూడా తప్పులేదు. ఆయన అత్తయ్య కోసం నన్ను బయటికి పంపించాలని చూస్తున్నారు. అత్తయ్య ఇప్పుడున్న పరిస్థితికి కారణం మా అమ్మ నాన్నలే అనుకుంటోంది. అందుకనే మా అమ్మని ఆవిడ ద్వేషిస్తున్నారు. ఇప్పుడు నేనేం చేయాలి? మా నాన్న అసలు ఎలాంటి తప్పు చేయలేదని నిరూపించి అందరి మనసులో మా అమ్మ మీదున్న కోపాన్ని తగ్గించాలి. అది మాత్రమే ఇక్కడ అన్నిటికీ పరిష్కారం. మీకిప్పటి వరకు నేను మీ అత్త కూతురని దాచానని మీకు కోపం. అయినా 2-3 విషయాలు దాస్తేనే కుటుంబం ఒకటిగా ఉంటుందని పెద్దలు అంటారు. ఇందులో ఎవరు కరెక్ట్ ఎవరు తప్పు వాళ్ళకి సంబంధించినంత వరకు వాళ్ళు కరెక్ట్. మీకు కోపం రోషం అబద్ధం చెప్పకపోవడం కరెక్ట్. నాకు చిన్నాన్నని పట్టించి అత్తయ్యని హర్ట్ చేస్తేనే మా అమ్మ నిరపరాధి అని నిరూపించగలనంటే నేను చేయను. నేనది వేరే రకంగా కూడా నిరూపించగలను. ఆ పని నేను తొందరలోనే చేస్తాను. నా వల్ల ఈ కుటుంబంలో ఎవరికి ఎప్పటికీ ఎలాంటి ఇబ్బంది రానివ్వను. నాకు ముందు ఈ కుటుంబమే, ఆ తర్వాతనే ఇంకేదైనా. జాన్సమ్మా, రా బంగారి. జాన్సమ్మా, మీరు ఫ్రీగా ఉన్నారా? మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. నేను బిజీగా ఉన్నా కూడా నువ్వు మాట్లాడడానికి టైం ఇస్తాను. కూర్చో. అమ్మా, ఆ రోజు జరిగిన దాంట్లో తప్పు చేసింది రవి సార్ కాదు. మీ అమ్మాయి